నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్. కూటమి ప్రభుత్వం మీద అయితే మెల్లమెల్లగా వ్యతిరేకత మొదలవుతుంది. ఇప్పటికే ముఖ్యంగా సూపర్ 6 అమలు చేయడం లేదని, అలాగే సంక్షేమ పథకాలు సొమ్ము పడడం లేదని ప్రజలు చాలా గుర్రుగా ఉంటున్న సమయంలో ఇప్పుడు మద్యం ధరల పెంపే కానీ ఇతరత్ర అంశాలు అంటే గ్యాస్ సంబంధించిన ఉచిత గ్యాస్ పథకానికి సంబంధించి ఉచిత గ్యాస్ బండల యొక్క సొమ్ము కూడా త్వరితగతిన పడడం లేదు. ప్రభుత్వం చెబుతున్నట్టు 48 గంటల్లో మొత్తం పడడం లేదు అన్న ఆరోపణలు కానివ్వండి, నిజాలు కానివ్వండి, ఇప్పుడు ప్రజల నుంచి అయితే చాలా జోరుగా వస్తున్నాయి. ఇవి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వ్యాప్తి అయితే చెందుతున్నాయి. దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం అయితే దృష్టి పెట్టాలి. ఎందుకంటే ప్రభుత్వం మారిన తరువాత సుమారు 7 నెలల కాలానికే ప్రజల నుంచి వ్యతిరేకత మెల్లమెల్లగా మొదలవడం అనేది దాని మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి. ఎందుకంటే మళ్ళీ జగన్ పుంజుకోవడానికి కానీ, జనాల్లోకి రావడానికి కానీ కూటమి ప్రభుత్వం ఒక దారి కల్పిస్తోంది. సో డబ్బులు వెంటనే ఇచ్చేయాలి, మొత్తం అన్ని పథకాలు అమలు చేసేయాలి అని నేను చెప్పడం లేదు. కానీ ప్రజలకు మేము పారదర్శకంగా ఉంటాం, జవాబుదారీతనంగా ఉంటామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఈ అంశాల పట్ల, ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత పట్ల ఎప్పటికప్పుడు ప్రజల ముందుకు వచ్చి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తెలియజేస్తూ ఎప్పుడు హామీ ఇస్తామన్న పథకాలు ఎప్పుడు అమలు చేస్తాం, దీనికి సంబంధించి రాష్ట్రానికి పెరిగే ఆదాయం ఎంత శాతం ఉంటుంది ఏంటి అనేది పూర్తి లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో కూటమి పెద్దలకు ఎన్నికలకు ముందే తెలుసు. దాని తర్వాత కూడా సూపర్ 6 అంటూ చాలా భారీ హామీ పథకాలు, అంటే బడ్జెట్లో చాలా ఎక్కువ నిధులుండే పథకాలకు సంబంధించి హామీలు ఇచ్చారు. ప్రతి ఆడపిల్లకు 1500 కానివ్వండి, లేకపోతే ఇతరత్ర కార్యక్రమాలు కానివ్వండి, ప్రతి ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళే బిడ్డలకు 1500 కానివ్వండి, లేకపోతే ఇతర ఆర్టీసీ మహిళలకు ఉచిత ప్రయాణం కానివ్వండి, లేకపోతే ఇతరత్ర అంశాలు చాలా ఉన్నాయి. ఈ సూపర్ 6 అమలైంది అయితే చాలా తక్కువ, కేవలం పింఛన్లు మాత్రం అమలు చేశారు. మిగతా అన్ని కూడా అమలుకు చాలా నోచుకోవడం లేదు. ముఖ్యంగా రేషన్ కార్డులు ఇస్తామన్నారు, సంక్రాంతి నుంచి రేషన్ కార్డులు ఇస్తామన్నారు, ఇప్పటి వరకు ఇవ్వలేదు. అలాగే కొత్త పింఛన్లు కొత్త పింఛన్లు అందరికీ విరివిగా ఇస్తామన్నారు, అది కూడా వెనక్కి వెళ్ళిపోయింది. ముఖ్యంగా డిఎస్సి ఉద్యోగాలు తీస్తామన్నారు. లోకేష్ గారు దీని మీద ఎప్పటికప్పుడు ప్రకటన చేస్తున్నప్పటికీ అది ఎప్పుడు నోటిఫికేషన్ పడుతుంది, పూర్తి స్థాయిలో ఎప్పుడు ఉద్యోగాలు తీస్తారు అనేది అయితే ప్రజల్లో కొంచెం సంశయం అయితే ఉంది. ఎందుకంటే మొదటి సంతకం పెట్టారు చంద్రబాబు నాయుడు గారు, బట్ దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయారు. ఇప్పుడు రానున్న బడ్జెట్, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ఇప్పుడు ప్రవేశపెట్టబోతున్నారు. దీనిలో ఎన్ని కేటాయింపులు చేస్తారు, ఏ పథకానికి కేటాయింపులు చేస్తారు, ఏ సంక్షేమ పథకానికి ఎన్ని కోట్లు నిధులు ఇస్తారు అనేది అయితే చాలా కీలకం. ఈ బడ్జెట్ సమావేశాల తర్వాత మళ్ళీ వైసీపీ పుంజుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఒక పక్క నిధులలో ఏముంది, అప్పులు ఎక్కువైపోతున్నాయి, అప్పులకు వడ్డీలు కట్టుకోవడం ఎక్కువైపోతుంది. బడ్జెట్లో రెవెన్యూ లోటు ఎంత చూపిస్తారు, లేకపోతే మూలధనం లోటు ఎంత చూపిస్తారు అని చెప్పాల్సిన పరిస్థితిలో ఖచ్చితంగా దీని మీద అయితే ఇది కీలకమైన బడ్జెట్ అని చెప్పాలి. ఈ బడ్జెట్లో ఏం చేస్తారు, అసలు ఎలాంటి హామీలు ఇస్తారు, ఇచ్చిన హామీలను ఎలా నిలబెట్టుకుంటారు అన్నది అయితే చాలా కీలకం. దీని మీద అయితే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారని అయితే ప్రజలంతా చాలా వెయిట్ చేస్తున్నాను. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రభుత్వం మీద కీలకంగా వ్యతిరేకత పెరుగుతున్న సమయంలో ఈ బడ్జెట్ చాలా కేటాయింపులు కానీ, కేటాయించిన బడ్జెట్ ఖర్చులు కానీ చాలా కీలకం. దీన్ని ఎలా సస్టైన్ అవుతారు, వచ్చే సంవత్సరం ఒకవేళ పథకాలను పోస్ట్పోన్ చేస్తే కనుక ప్రజలకు ఎలా సమాధానం చెప్తారు అన్నది చాలా కీలకం. సో నా దృష్టిలో అయితే ఈ బడ్జెట్ కేటాయింపులు కీలకం, దాని తర్వాత వైసీపీ తీసుకునే స్టెప్పులు కూడా కీలకం. సో ఈ కూటమి ప్రభుత్వం మీద వస్తున్న ఈ వ్యతిరేకతను అధిగమించడం అనేది చాలా కీలకం. సో ఈ విషయంలో కూటమి ప్రభుత్వం మీద వస్తున్న వ్యతిరేకత విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారు ఏంటనేది మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.